సలార్ ఈ పేరులోని వైబ్రేషన్స్ మామూలుగా లేదు కదా. సేమ్ అదే హైపు మూవీ చూసి వచ్చిన వాళ్ళ దగ్గర క్లియర్ గా తెలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బా ఏమి హైపు, ఏమి ఎలివేషన్స్. ఏది సలార్ లో ప్రశాంత్ నీల్ గారు చూపించింది కాదు, బయట మూవీ చూసి వచ్చిన వాళ్ళు ఇస్తున్న ఎలివేషన్స్ మామూలుగా లేదు. యునానిమస్ గా అందరూ పాజిటివ్ గా మూవీ గురించి చెప్తున్నారు. సలార్ సీజ్ ఫైర్ ఇస్ ఏ హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ మూవీ అని. బై ద వే నేను మూవీ ఇంకా చూడలేదు, మరి చూడకుండా అని చెప్పేస్తున్నావు అంటే నేను రివ్యూ ఇవ్వడం లేదండి. మూవీ చూసిన వాళ్ళు యునానిమస్ గా బాగుంది అని చెప్తున్నారని అంటున్నా. సో అది బాగుందా, బ్లాక్ బస్టర్ గా ఉందా, హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ అని మన షోస్ అయిన తర్వాత మన టైప్ లో ఎలివేషన్స్ తో మాట్లాడుకుందాం. చాలా మంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మూవీకి పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి, మిగతాదంతా బోనసే అని అంటున్నారు. ఆ ఫస్ట్ ఫైట్ ఏదైతే ఉందో అది అద్రిపాటుగా ఉందట. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ గురించి చెప్తున్నారండి, మామూలుగా చెప్పడం లేదు, కథలుగా చెప్తున్నారు. సెకండ్ హాఫ్ అయ్యేసరికి బాహుబలి 2 కోసం మనం ఎలాగైతే వెయిట్ చేస్తామో సేమ్ అలాగే సలార్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారట. ఇవన్నీ వింటుంటే చదువుతుంటే ఎప్పుడెప్పుడు ఆ మూవీ చూసేది అనిపిస్తుంది. నాది మార్నింగ్ 7 కి షో ఉంది అండ్ వెంటనే 11 కి షో ఉంది. ఈవెన్ బాహుబలి ట్రిబులర్ కి కూడా నేను అలా వెంటనే షోస్ బుక్ చేయలేదు. ఈ మధ్యలో వచ్చిన మూవీస్ అండ్ పాస్ట్ లో నేను చూసిన మూవీస్ కి ఎప్పుడైనా సరే నేను కూడా అండ్ చాలా మంది మూవీ చూసి బాగుంటే ఈవినింగ్ వెళ్లేవాళ్ళు. బట్ ఈసారి డిఫరెంట్. ఈసారి ఎందుకు అలా వెంటనే బుక్ చేశానో నాకు కూడా తెలీదు. బట్ వెంటనే షోస్ బుక్ చేశాను. బట్ ఐఎమ్ గోనా సీరియస్లీ ఎంజాయ్ దట్ మూవీ. సో వన్స్ మన 2 షోస్ చూడగానే ఈవినింగ్ మెల్లిగా రివ్యూ వస్తుంది. సో అప్పుడు ఏ లెవెల్లో ఉందో మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని. సో ఈ లోపు కొద్దిగా సెలబ్రేషన్స్ విత్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ తో రా ఫుటేజ్ ఏదైనా ఉంటే కుదిరితే వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రమ్ విజయవాడ. చాలా మంది ప్రభాస్ గారి కట్అవుట్ కరెక్ట్ గా వాడారు నీల్ మావా అని అంటున్నారు. సో ప్రశాంత్ నీల్ గారు మన ప్రభాస్ గారిని మనలో చాలా మంది ఎలాగైతే చూడాలనుకుంటున్నారో సేమ్ అలాగే చూపించారంట. ఇలాంటి మాటలు, ట్వీట్స్ అండ్ ఫోన్ లో వచ్చే మాటలు వింటుంటే మామూలుగా లేదండి. గూస్ బంప్స్ పీక్ లో ఉంది. మచ్ ఎక్సైటెడ్ టు వాచ్ మై షో. సో మీలో ఎవరన్నా మూవీ ఆల్రెడీ చూసి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. మూవీ చూసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.